విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వ పాలనను ఎద్దేవా చేస్తూ వైసీపీ వెన్నుపోటుతనాన్ని నిర్వహించడం సిగ్గుచేటు. టీడీపీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ సహా నిరుద్యోగుల యువత విమర్శ. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్మికులను అవమానపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ తక్షణమే వ్యాఖ్యను ఉపసంహరించుకుని కార్మికులకు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్. గత ప్రభుత్వం దారి మళ్లించిన ఎస్సీ నిధులను లబ్ధిదారులకు అందజేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను అంటూ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. రామ్నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని, జగన్ పెద్ద వెన్నుపోటుదారుడని పేర్కొన్నారు. శివకుమార్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని జగన్ తీసుకున్నాడని ఆరోపించారు. బాబాయికి గొడ్డలపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహిస్తావా అంటూ ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయింది అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు, హోదా లేని ప్రతిపక్ష నాయకుడు ఈవేళ మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. ఒక్క హామీ అమలు లేదంటాడు. మరి అసలు కళ్ళున్నాయా? లేకపోతే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏం జరుగుతుంది? ఎప్పుడైనా పేపర్ చూస్తున్నాడా, టీవీ చూస్తున్నాడా? ఇవన్నీ తెలియకుండా వారానికి ఒకసారి బెంగళూరులో రెస్ట్ తీసుకొని అమరావతి విజిట్ చేసి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఒకరికి న్యాయం లేదు, అన్యాయం జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అలవాటుగా తీసుకొని ఈ మధ్య మీరు చూసే ఉంటారు. ఆయన మళ్ళీ మరలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ లో అతని ఉద్దేశం ఏంటంటే, ఒక్క పని కూడా మీరు 6 హామీలు ఇస్తా అన్నారు, అందులో ఒకటి అమలు అవ్వలేదు. తర్వాత మీరు చాలా పథకాలు చెప్పారు, ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. అసలు మీరు పరిపాలనలో సంవత్సరం లోపు మీరు ఏం చేశారు, సంవత్సరంలో మేము చాలా చేశాం అనే విధంగా మరి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు మేము అంటున్నాం, నువ్వు పరిపాలన చేసిన తర్వాత పెన్షన్ ఎన్ని రోజులు పెంచావు? 1000 రూపాయలు పెంచావు. నువ్వు ఆ 1000 రూపాయలు ఎన్ని రోజులకి పూర్తి చేశావు? 5 సంవత్సరాలకి 250 చొప్పున ఇది ఆడవాళ్ళ చీటీలాగా 250 పెంచిన మహానుభావుడివి. ఒకేసారి 4000 రూపాయలు చేసి నువ్వు ఇవ్వలేని బాకీ కూడా కలిపి 7000 రూపాయలు ఒకే రోజు ప్రభుత్వం వచ్చినట్టునే ఇచ్చిన ఘనత ఎవరికి ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రభుత్వానికి ఉంది, ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. మరి మీరు ఇటువంటి అబద్ధాలతో మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి గవర్నమెంట్ పెడదామంటే మీ తరం కాదు. ప్రజలు ఈవేళ ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పంపించి నమ్మారు కాబట్టి ఈవేళ ఆల్రెడీ సిలిండర్లు ఇచ్చాం, ఈ రైతు బంధు ఇస్తున్నాం, తల్లికి వందనం కూడా ఆగస్టు 15 నుంచి, తల్లికి వందనం జూన్ 1 నుంచి ఇస్తారు. 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలు నువ్వు సొంతంగా పార్టీయే పెట్టలేదు. శివకుమార్ అనే అతను పార్టీ పెడితే దాన్ని కబ్జా చేసి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఈ పార్టీని లాక్కున్నావు. నీ కుటుంబంలో నీ తల్లిని, చెల్లికి వెన్నుపోటు పొడిచి వాళ్ళ ఆస్తులు లాక్కున్నావు. మరి ప్రజలకి వెన్నుపోటు పొడిచి ఎన్నో చేస్తానని చెప్పి ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. వెన్నుపోటు అనేది ఆయన ఇంట్లోనే ఉంది. ఎందుకంటే పాపం చెల్లిని వెన్నుపోటు పొడిచి, తల్లిని వెన్నుపోటు పొడిచి పంపించాడు ఆయన. ఇంకోటి ఏంటంటే పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చుకుంటూ పోతాననేవాడు, తన్ని అలా సాగదీస్తూ ఉండేవాడు మాట్లాడేటప్పుడు. అలా 250 ఇచ్చుకుంటా పోతా ఉండేవాడు. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పాత బకాయి ప్రామిస్ చేసిన రోజు నుంచి ఇచ్చిన రోజు దాకా ఉండే పెంచే బకాయి ప్లస్ ఆ నెల ఎగ్జిస్టింగ్ మంత్ది కూడా పెంచి 7000 రూపాయలు ఒక్కొక్క మనిషి చేతిలోనే పెట్టే పరిస్థితి వచ్చింది. సో దీన్ని బట్టి వెన్నుపోటు ఎవరు పొడిచారు? పెన్షన్ పెంచుదామని చెప్పి విడతల వారీగా 250 పెంచినట్టు పెంచారా? ఇప్పుడుండే
ఈ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఈ ఆర్థిక మాన్యం వచ్చినప్పుడు ఎలా ఉంటుందని తెలుసు. ఈ ఓవర్ హెడ్స్ ఎలా పెరిగిపోతాయి. దానికి 250 రూపాయలు ఏమాత్రం వస్తుంది మనిషికి. ఇలాంటి వెన్నుపోట్లు ఆయనకి బాగా అలవాటు. ప్రజల తాలూకు ఆస్తి గంగవరం పోర్ట్ని అమ్మేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు ఆయన. కృష్ణపట్నం పోర్ట్ని అమ్మించి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు మన పాత ముఖ్యమంత్రి గారు. సో ఇలాంటి ఎన్నిపోట్లు చాలా పెరుగుతాయి. ఆయనకి ఏ పరిశ్రమ వచ్చి షేర్ ఇవ్వకపోతే ఆ పరిశ్రమ రానీలే. మన పక్కనే అనకాపల్లి దగ్గర అదే కసింకోట దగ్గరలో ఎన్సిఎల్ అని చెప్పి నాగార్జున సిమెంట్ లిమిటెడ్ ఎన్సిఎల్ వారు వచ్చి ఒక బ్రీవరీని కొన్నారు, డిస్టిలరీని. ఆ డిస్టిలరీ కొని దాన్ని ఆ స్థలాన్ని వాడుకుని చక్కగా సిమెంట్ ప్లాంట్ పెడదామని మొత్తం మిషనరీ అంతా ఇంపోర్ట్ చేసి రెడీ పెడితే ఆసాంకి ఏ క్లియరెన్స్లు ఇవ్వలే, పొల్యూషన్ క్లియరెన్స్ ఇవ్వలే, ఏ క్లియరెన్స్ ఇవ్వలే. ఈయనకి ఏంటంటే ఒక 20-25 పైసలో వాటా ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. ఇదిలా ఉండగా జూన్ 4న ధర్నాలు నిర్వహించే ముందు వైసీపీ 5 సంవత్సరాల పనితీరు ప్రజలకు ద్రోహం చేయలేదని బహిరంగ చర్చ ద్వారా నిరూపించాలని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు సమ్యం హేమంత్ ప్రశ్నించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహిరంగ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు మరియు స్థానిక ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు, కానీ వాటిని నెరవేర్చడానికి బదులుగా మిమ్మల్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టారు అంటూ మండిపడ్డారు. కష్టపడి పనిచేసి అంకితభావంతో పనిచేసే పోలీసు సిబ్బందికి సకాలంలో లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వకపోవడం ద్రోహం కాదా అంటూ ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని మీరు నెరవేర్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. కుటుంబ సభ్యులతో కలిసి 48 లక్షల మంది నిరుద్యోగ యువత టీడీపీ, జనసేన మరియు బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ముందుకు వచ్చాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లతో పోటీ పడాలనుకుంటే అధికారం కోసం విమర్శించే బదులు వారి మంచి పని అభినందించి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనండి అంటూ హితవు పలికారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా గత 18 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అన్యాయం జరగకూడదన్న యొక్క ఉద్దేశం మీద రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేస్తున్నటువంటి విషయం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, మీడియా మిత్రులకి అందరికీ తెలిసిందే. ఇదే విషయం పైన గత టీడీపీ పరిపాలనలో ఉన్నప్పుడు 2018 వరకు కూడా విస్తృత పోరాటాలు చేశాం. అదేవిధంగా ఎన్నో జీవోలను రద్దు చేయించగలిగాం, అదేవిధంగా ఎన్నో జీవోలను అమలు చేయించగలిగాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 7,726 డిఎస్సి ఉద్యోగాలు ప్రకటిస్తే అప్పటికే 2 లక్షల పైబడి డిఎస్సి ఉద్యోగాలు ప్రకటించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా బాబో జాబో అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలతోటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 23,000 ఖాళీలు డిఎస్సీలు ఉంటుండగా చంద్రబాబు నువ్వెందుకు 7,000 ఖాళీలు ఇచ్చావు, నేను పరిపాలనలోకి వస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి మమ్మల్ని నమ్మబలికి ఈరోజు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఆయన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన వెన్నుపోటు పరిపాలన చేశాడు. బాబో జగన్మోహన్ రెడ్డి నువ్వు మాకు వద్దు బాబు మహాప్రభు అని చెప్పి నిన్ను వెళ్ళగొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఓదార్పు యాత్ర చేసి నిరుద్యోగుల యొక్క ఆపదలు, ఇబ్బందులు అన్ని నీ దృష్టికి తెస్తే 2024 వరకు 18 కేసులు నా మీద పెట్టించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు వెన్నుపోటు దినం కింద రేపు నువ్వు నిర్వహిస్తున్నావు. ఇది నీకు సమంజసం కాదు, నువ్వు అర్హుడు కాదు. నిరుద్యోగులు దోపిడీ చేశావు, పోర్ట్ పూల్ కళాశీలకి పర్మిట్ చేస్తామని దోపిడీ చేశావు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి ₹1 అందనివ్వకుండా పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నావు. జగన్మోహన్ రెడ్డి కుమ్మరి చాకల మంగళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ న్యాయం చేస్తానని చెప్పి 2019లో నువ్వు ఆడిన మాటలు ప్రతి ఏటా జనవరిలో మెగా డిఎస్సీ, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అనగానే 2020 ఇచ్చాడు అన్న బంతి పువ్వు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలే. మళ్ళీ 2021 జనవరిలో అన్న గులాబీ పువ్వు ఇచ్చాడు జగనన్న, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. 2023లో క్యాబేజీ పువ్వు ఇచ్చాడు అన్న, క్యాబేజీ పువ్వు ఇచ్చాడు.
జగనన్న మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలే, క్యాబేజీ పువ్వు ఇచ్చాడండి. తర్వాత మళ్ళీ 2024లో బంతి పువ్వుతో పాటు కేసులు ఇచ్చాడు. కేసులు మాకు ఎవరైతే అడిగారో ఉద్యోగాలు ఇమ్మని మా అందరికీ కేసులు ఇచ్చాడు. ప్రతి ఏటా పోలీస్ అమరవీరుల దినోత్సవం నాడు జగనన్న 6500 ఉద్యోగాలతో పోలీస్ శాఖ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి 2023 జనవరి 22న పరీక్ష పెట్టి అక్కడి నుంచి మనిషి కనిపించలేదు, రిక్రూట్మెంట్ పూర్తి చేయలేదు. నిన్నటికి నిన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిర్వహించారు పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష, మెయిన్స్ పరీక్ష. అంతవరకు కూడా ఈ అభ్యర్థులందరూ కూడా హాస్టల్లో మగ్గిపోయారు. వీళ్ళ యొక్క తల్లిదండ్రులు కాయ కష్టం పడినటువంటి ఈ యొక్క డబ్బులతో హాస్టల్ని కట్టారు. పాపం ఈ యొక్క ఫీజులు కట్టవలసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నీకు మరొక నమస్కారం. ఎందుకంటే నువ్వు 6100 ఉద్యోగాలకి డిఎస్సి ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చి 30 రోజుల్లోనే నువ్వు పరీక్ష పెడతానంటే మాకొద్దు మహాప్రభో అని చెప్పి నిన్ను పంపించేసి ఇగో 11 సీట్లకు పరిమితం చేశావు. ఎందుకంటే నీ పరిపాలన అంత ఉద్దూరంగా, అంత ఘోరంగా, కేసులమయం, వెన్నుపోటు సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు తప్ప ఒక క్లీన్ చిట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకోలేదని చెప్పి ఈరోజు నిరుద్యోగులుగా ఏ రాజకీయ పార్టీకి. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతోని నడిచే వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా, విద్యుత్ ప్రాజెక్టులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమైన సరుకుల సరఫరా టెండర్లు దళితులకు కేటాయించాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. నేడు అంబేద్కర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ కింద 20,281 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇందులో బీటీ స్కీమ్ కింద 9,000 రూపాయల కోట్లు, మిగిలిన 11,000 కోట్లు పలు శాఖల ద్వారా ఎస్సీల అభివృద్ధికి వినియోగించుకున్నట్లుగా చెప్పారు. అయితే ఈ నిధులతోని చేపడుతున్న ప్రాజెక్టులోని ఏవీ దళితుల చేతుల్లో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిధులతోని తమ కాలనీల్లోని వేయబోయే రోడ్లు, నీటి ట్యాంకులు, పైపుల నిర్మాణం, ఇళ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల పనులు దళితులకే ఇవ్వాలని డాక్టర్ బూసి స్పష్టం చేశారు. సప్లాను నిధుల ద్వారా చేపట్టేటువంటి ప్రాజెక్టులు నిర్మాణం, అలాగే హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్స్కి పిల్లలకి సరఫరా చేసేటువంటి నిత్యావసర వస్తువులు సరఫరా, ఇవన్నీ దళితుల సప్లాన్ నిధులతోనే వస్తున్నాయి. కాబట్టి ఆ టెండర్లు, ఆ పనులు దళితులకి అప్పగించాలని చెప్పి విదసం ఐక్య వేదిక డిమాండ్ చేస్తూ 2025-26వ సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల సప్లానికి 20,281 కోట్లు కేటాయించింది. దళిత గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకి కేటాయించడంతో పాటు దళితులకి అమ్మఒడి, స్కూల్ ఫీజు రీఎంబర్స్మెంటు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, ఇవన్నీ కూడా ఈ 20,000 కోట్ల రూపాయల నుంచే కేటాయించబడతాయి. 9,000 కోట్ల రూపాయలు డీబీటీ కింద వెళ్ళిపోగా మిగిలినటువంటి 11,000 కోట్ల రూపాయల్లో సప్లాన్ నిధుల నుంచి వ్యవసాయ శాఖకి 11,100 కోట్లు, అలాగే గ్రామీణాభివృద్ధికి 1,200 కోట్లు, ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి 1,200 కోట్లు, రేషన్ పంపిణీకి 1,118 కోట్లు, ఆరోగ్య శాఖకి 1,500 కోట్లు, మంచినీటి సరఫరాకి 500 కోట్లు, అంగన్వాడీలకి 372 కోట్లు. ఈ డబ్బుల ద్వారా దళిత వాడల్లో రోడ్ల నిర్మాణం, మంచినీటి పైపుల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, దళితుల ఇళ్ల కాలనీల నిర్మాణం, దళిత వాడల్లో ఉన్నటువంటి అంగన్వాడీలకి గుడ్లు, ఇతరత్ర సరుకులు సరఫరా, ఇవన్నీ కూడా సుమారు 7,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి టెండర్లు ఇవాళ నడుస్తున్నాయి రాష్ట్రంలో. కానీ ఏ ఒక్క టెండర్లు కూడా దళితుడి చేతిలో లేదు. నిధులేమో దళితులవి, కాంట్రాక్టర్లు చేసేవాళ్ళేమో దళితేతర కాంట్రాక్టర్లు. ఆ కాంట్రాక్టర్ ద్వారా వచ్చేటువంటి రూపాయి 10 రూపాయల కమిషన్ కూడా దళితులకు రావట్లేదు. మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడిగేది, మా దళిత వాడల్లో రోడ్ల నిర్మాణం, మా ఇళ్లకేసే పైపుల నిర్మాణం,
మా కాలనీల నిర్మాణం మేమే వేయగలం. కాబట్టి ఆ టెండర్లు మాకు ఇవ్వండి. ఇవాళ రాష్ట్రంలో సుమారు 750 హాస్టల్స్ ఉన్నాయి, 50 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సుమారు 1,25,000 మంది విద్యార్థులకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భోజనం పెడతా ఉంది, హాస్టల్లో కానీ రెసిడెన్స్ స్కూల్లో కానీ. వాటికి అవసరమైనటువంటి కాయగూరలు, పప్పులు, మాంసం, చెక్కీలు, గుడ్లు, ఈవెన్ కోడిగుడ్లు సరఫరా చేసేటువంటి చిన్న సరఫరా కాంట్రాక్ట్ కూడా మా చేతిలో లేదు. డబ్బు 100,000 కోట్ల రూపాయలు వేరే కాంట్రాక్టులు వాళ్ళ పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. మేమేమి పోలవరం ప్రాజెక్టులో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్మికులను అవమానపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిణామాలపై ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలు ఖండిస్తూ జగదంబ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 400 మంది కార్మిక నాయకులు పనిచేయకుండా సంతకం చేసి జీతాలు తీసుకుంటున్నారని పల్లా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. ఇదే విధానం కొనసాగితే స్టీల్ ప్లాంట్ 4 ఏళ్లలో మూసివేయాల్సి వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు. తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే పల్లా వెనక్కి తీసుకోవాలని, కార్మికులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, ఇంటెక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడే బాధాకరమైన విషయాలు మాట్లాడి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని, కార్మిక సంఘాలని వారు అనరాని మాటలుగా చెప్పారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. మరి ముఖ్యంగా మా జేఏసీ చైర్మన్ చెప్పిన అన్ని విషయాలకి వారు సమాధానం చెప్పవలసిన బాధ్యత అతనికి ఉంది. ఎందువల్లంటే స్టీల్ ప్లాంట్ అతని నియోజకవర్గంలో ఉంది. స్టీల్ ప్లాంట్ను కాపాడవలసిన బాధ్యత అతని మీద ఉంది. గతంలో మరి ఇదే స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి 6 రోజులు అతను నిరాదీక్ష చేశారు. అప్పుడున్న ప్రభుత్వం వారిని నిర్బంధించలేదే, స్వేచ్ఛ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి మీరు చేసే కార్యక్రమాలకి పూర్తి మద్దతు ఇచ్చింది. మరి ఈరోజు అదే విషయం మీద షర్మిల గారు నిరాదీక్ష చేస్తే రాత్రికి రాత్రి ఆవిడని తీసుకుని వెళ్ళిపోయి ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి నిరాదీక్ష చేయకుండా చేశారు. కంపెనీల్లో పోలీసులు ఎంటర్ అయిపోయి కార్మికులను నిర్బంధించి బలవంతంగా భయపెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం కంటే మేలుగా మేము చేస్తామని చెప్పి దీన్ని కాపాడతామని చెప్పి ఆ రోజు నిరాదీక్ష చేసిన పల్లా శ్రీనివాస్ గారు కానీ, భర్త కానీ, మరి ఈవేళ పర్మనెంట్ ఉద్యోగులందరినీ సుమారు 1500 మందిని వీఆర్ఎస్ పేరు మీద తొలగించారు. వారిని కాపాడవలసిన బాధ్యత లేదా భయభ్రాంతలు చేసి వాళ్ళందరినీ కూడా తొలగించారు. ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు రావడం వల్ల ప్రజలందరూ బ్రతుకుతారని చెప్పేసి భావిస్తాం మనందరూ కూడా. అదేవిధంగా ఏదైనా ఒక కంపెనీ పెడితే గవర్నమెంటు కొన్ని నామ్స్ పెడుతుంది, కాంప్లిమెంట్ అంటారు, గవర్నమెంట్ కాంప్లిమెంటు. ఈ గవర్నమెంట్ కాంప్లిమెంట్లో పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉండాలి, ఆఫీసర్స్ ఎంతమంది ఉండాలి, కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా ఎంతవరకు తీసుకోవాలని దాని మీద గవర్నమెంట్ కాంప్లిమెంట్ ఉంటుంది. ఆ కాంప్లిమెంట్ ఏంటనేది పల్లా శ్రీనివాస్ గారికి తెలీదా అని వాటిని ప్రశ్నిస్తున్నాయి. ఈవేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ముందు రాష్ట్రంలో నియంతృత్వం పెరిగిపోయింది, ప్రజాస్వామ్యం లేదు, ప్రజలతో హక్కు లేవని చెప్పి గొగ్గలు చేశారు. దాని వ్యతిరేకంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు కూడా నిర్బంధం మీద పోరాటం చేశాయి. కానీ మీరు స్టీల్ ప్లాంట్, మీరు అధికారులకు స్టీల్ ప్లాంట్ చేస్తుంది ఏంటండి? కాంట్రాక్ట్ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ లేని విధంగా డిపార్ట్మెంట్ లోపలికి స్థానిక పోలీసులు పంపిస్తున్నారు, కార్మికుల్ని, కార్మిక సంఘాల నాయకులు బెదిరిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. కాంట్రాక్టర్ల మద్దతుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే వారు షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, సస్పెన్షన్లు చేస్తున్నారు, బెదిరింపు లేఖలు ఇస్తున్నారు. శిబిరంలో నిరసన కార్యక్రమం చేస్తుంటే దానికి ఆంక్షలు పెడుతున్నారు, శిబిరంలో కూర్చోకూడదని చెప్పి బెదిరింపులు చేస్తున్నారు. అంటే పూర్తి నిర్బంధం ప్రయోగించడానికి మీరు పూనుకున్నారు. గతంలో ఏయూరు నిర్బంధం మీద, ఫ్యాకల్టీ తొలగింపు విషయం మీద డైరెక్ట్ పల్లా శ్రీనివాసరావు గారి ఆందోళన కార్యక్రమం చేశారు ప్రజాస్వామ్యం కోసం. మరి మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మీ నియోజకవర్గంలో మీ కళ్ళ ముందే మీకు ఓటేసి గెలిపించినటువంటి కార్మికులు, కార్మిక కుటుంబాల మీద నిర్బంధం ప్రయోజనం అని చెప్పినంటే ఇది ప్రజామతం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ నిర్బంధకాన్ని వెంటనే వెనక్కి విన్నారాలని చెప్పి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే
కూటమి ప్రభుత్వం. నిజంగా పల్లా శ్రీనివాస్ వెన్నుపోటుకు సరైన నిలువెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ మహిళా నాయకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి విమర్శించారు. ఈ మేరకు జూన్ 4న వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న వెన్నుపోటు దినాన్ని ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పేరుట అవినీతి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురిచేస్తూ సంక్షేమం పేరుతో రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి ఆర్థిక వ్యవస్థకు వెన్నుపోటు పొడిచింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ఆరోపించారు. వ్యాపార ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో దొంగ నాటకాలు ఆడుతూ 5 సంవత్సరాలు గాలికి వదిలేసి ప్రజలను వెన్నుపోటు పొడిచింది వైసీపీ ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు. చేసిన తప్పుకు సిగ్గుపడకపోగా ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వంపై కుట్రలు పన్నడం దారుణమని వాపోయారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి దినం పెట్టిన రోజు. ఎందుకంటే తద్దినాన్ని జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలే నిర్ణయించి ఇచ్చారే తప్పితే వెన్నుపోటు దినమని పెట్టుకున్నాడనంటే ఆ వెన్నుపోటు ఎవరు పొడిచారు? ప్రజలకు నువ్వు చేసిన వెన్నుపోటునే ప్రజలే తిరిగి నీకు వెన్నుపోటు దినంగా చేశారు తప్పితే అది మేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తెలుసుకోవాలి, తన చెల్లి తల్లి బాధపడుతున్నారా లేదా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఎవరికి వెన్నుపోటు పొడిచారు? బాబాయిని చంపి పిన్నికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా హింసించి వెన్నుపోటు పొడిచారు? మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డే. అలాగే 3 రాజధానుల పేరుతోని రాజధాని రైతుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డే. నెరవేర్చలేని హామీతో బాబాయిని చెప్పి కుర్చీ ఎక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోగించి జనాలకి వెన్నుపోటు పొడిచి బట్టను నొక్కుతూ దఫాలుగా పెన్షన్లు ఇస్తూ 250 రూపాయలు ఇస్తూ వెన్నుపోటు పొడిచి పెన్షన్ కూడా సరిగ్గా నెరవేర్చలేని నువ్వు వెన్నుపోటు దినమని చెప్తున్నావంటే నీ పార్టీ జూన్ 4వ తారీఖునే చచ్చిపోయింది. నువ్వు ఏ పరంగా మళ్ళీ రోడ్డెక్కి వెన్నుపోటు దినం అంటున్నావు మాకైతే అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పేదలకు పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు 5 లక్షల రూపాయలకు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి సహకరించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పైరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సూపర్ 6 పథకాల అమలు తక్షణమే చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోని జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల పట్టాల పంపిణీ, 15 లక్షల ఇళ్ల నిర్మాణం అంటూ ప్రకటనలకే పరిమితమైందని, ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పల్లె ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణాల్లో ప్రింట్ స్థలాల కేటాయించి లబ్ధిదారులను మోసం చేస్తుంది అంటూ ఆయన ఆరోపించారు. సెంటు స్థలాల్లో పక్కా ఇల్లు నిర్మాణం సాధ్యం కాదని సిపిఐ అప్పటి నుంచి పోరాటాలు చేస్తుంది అంటూ ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ 6 సంక్షేమ పథకాలని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించి ఆ మేనిఫెస్టోతో ఎన్నికలకు పోయాడు. ఆ ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఆ సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేస్తాడన్న నమ్మకంతో ఈరోజు అధికారంలో తెచ్చారు. అన్నిటికంటే ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అలాగే ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. మొన్న కూడా అసెంబ్లీలో కూడా ఈ ప్రకటనకు ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు కాదు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే అర్హులైన పేదలందరికీ కూడా నువ్వు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల వద్ద మా యొక్క నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సీతమ్మధార విశాఖ అర్బన్ కార్యాలయం వద్ద కూడా ఈ లబ్ధిదారులతో సిపిఐ ఆధ్వర్యంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా సూపర్ 6 సంక్షేమ పథకాలతో నువ్వు అధికారంలోకి వచ్చావు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పావు, దాన్ని గంగలో కలిపావు. ఈరోజు తల్లికి వందనం అని చెప్పావు, దాన్ని అటకెక్కించావు. ఈరోజు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ప్రకృతి వైపత్యాలు వచ్చినప్పుడు వాటికి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, దానికి అతిగతి లేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో కనీస మద్దతు ధర దాని ఊసు లేదు. కాబట్టి అన్ని హామీలు కూడా నువ్వు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు. ఈరోజు 40 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే నా అంత రాజకీయ అనుభవం ఉన్నాడు ఇంకోటి లేడని చెప్తా ఉన్నావు. కానీ
ఇచ్చిన మాట కట్టుబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో చంద్రబాబు నాయుడు, దానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈరోజు కాటికి కాలు చాచే సమయాన్న నీ రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఈ టైంలోనే నిజాయితీగా పాలిటిక్స్ అనేది నడపాలి ఇటువంటి సీనియర్ నాయకులు. కానీ అన్ని అబద్ధ ప్రచారాలు చేసి ఈరోజు డబ్బులు లేవు ఖజానాలోనని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే మేము సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి. నువ్వు ఎన్నికలకు ముందు ఏదైతే ఈ హామీలు ఇచ్చావో ఈ సూపర్ 6 సంక్షేమ పథకాలని క్రమం తప్పకుండా నువ్వు ప్రతి ఏడాది కూడా అమలు చేయాలి. అలాగే ప్రతి అర్హులైన పేదవాడికి కూడా నువ్వు ఇస్తాననేటువంటి పక్షంలో లబ్ధిదారులతో నీ ప్రభుత్వాన్ని ఈ హామీలన్నీ అమలు చేసేంత వరకు కూడా దశల వారీ ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించి మరిన్ని సమరశీల ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకి అండగా ఉంటామని చెప్పి యువగలంలో చెప్పినటువంటి లోకేష్ కానీ, వీధులు తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ అబద్ధాలు చెప్పి ఈ సంవత్సర కాలంలో కూడా అబద్ధాలను నిరూపించుకుంటున్నారు. ఎన్నికల ముందు ప్రత్యేకించి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తామని సూపర్ 6 అమలులోకి తీసుకొస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు ప్రజల దగ్గర. కానీ ఈ రోజు వరకు కూడా పేదవాళ్ళకు కూడా అండగా ఉండి ప్రతి ఒక్క పేదవాడికి గత ప్రభుత్వం 1 సెంటు భూమి ఇచ్చింది. తన బాత్రూమ్కి అయితే, మాజీ ముఖ్యమంత్రి బాత్రూమ్కి అయితే 1 ఎకరా భూమి కావాలి తప్పించి పేదవాడు కుటుంబం బతకడానికి సెంటు భూమి సరిపో. ఏక్మి ఆధ్వర్యంలో సంగీత మాస్ట్రో ఇళయరాజా ఎట్ ద 82 పేరిట అల్లూరు విజ్ఞాన కేంద్రంలో సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రదీప్ మనోహర్ అధ్యక్షతన వహించగా పలువురు ఔత్సాహిక గాయని గాయకులు ఇళయరాజా సంగీత నేపథ్యం ఊహించిన సినిమాల్లోని మెలడీలను పాడుతూ ప్రేక్షకులను అలరించారు. గత ప్రభుత్వం దారి మళ్లించిన ఎస్సీ నిధులను ఎస్సీ లబ్ధిదారులకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంబీపీ కాలనీ సెక్టార్ 9లో గల ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 29 పథకాలు నిర్వీర్యం చేసిందని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి నిధులు దారి మళ్లాయని ఆరోపించారు. ఎస్సీ మాల యువత ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా లబ్ధి పొందాలని ఎదురు చూస్తున్నారని అన్నారు. మళ్లీ గత వైభవం తీసుకురావడానికై గతంలోని మాదిరిగానే ఎస్సీ మాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాల యువతకు చేయూతనివ్వాలని ప్రణాళికలు రచించామని వెల్లడించారు. ఉద్దేశం మీ అందరికీ తెలుసు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందాలని చెప్పి గత 5 ఏళ్లుగా ఎదురు చూసాం, జరగలేదు. ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిర్వీర్యం అయిపోయిన ఎస్సీ కార్పొరేషన్ ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాలి, మళ్ళీ కొత్త జవసత్వాలు అందించాలి, బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కార్యాచరణకి చర్యలు తీసుకుంటాం. సో దీంట్లో భాగంగానే మనకి మళ్ళీ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అందించాలి, గతంలో ఉన్న విధంగానే యూనిట్స్ ఇవ్వాలి, వాటిని గ్రౌండ్ చేయించాలి. తద్వారా ఎస్సీ మాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాల యువతకి చక్కగా వారి ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఒక ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన బడ్జెటరీ అలొకేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఈ క్రమంలో సాధారణంగా ఇలాంటి సమావేశాలు అనేవి కార్పొరేషన్ పరిధిలో జరగడం అనేది చాలా అరుదుగా ఉంటాయి. మేమేమనుకున్నామంటే కమ్యూనిటీలో భాగంగా ఉండి ఉద్యమకారులుగా, నాయకులుగా, ఉద్యోగస్తులుగా కమ్యూనిటీలో వివిధ వర్గాలలో ఉండి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు మీ అనుభవాల ద్వారా మేము తెలుసుకొని పాలసీ ఫార్ములేషన్లో ఏర్పాటు చేశాం. ఇంకొక ముఖ్య స్టేట్మెంట్స్ కి ఎలాంటి రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలకి భాగం కాదు. ఖచ్చితంగా కమ్యూనిటీ యాజ్ ఎ హోల్ మాల సామాజిక వర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని
మాల సామాజిక వర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, మాల సామాజిక వర్గం ఆర్థికంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వ పాలనను ఎద్దేవా చేస్తూ వైసీపీ వెన్నుపోటు దినాన్ని నిర్వహించడం సిగ్గుచేటు. టీడీపీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ సహా నిరుద్యోగ యువత విమర్శ. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్మికులను అవమానపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ. తక్షణమే వ్యాఖ్యను ఉపసంహరించుకుని కార్మికులకు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్. గత ప్రభుత్వం దారి మళ్లించిన ఎస్సీ నిధులను లబ్ధిదారులకు అందజేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ డిమాండ్. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.